దావీదు గొల్యాతుల కథ. ఒకప్పుడు దావీదు అని చిన్న బాబు ఉండేవాడు. అతడు తన నాన్న గొర్రెలను చూసుకునేవాడు. గొర్రెలతో మాట్లాడేవాడు, పాటలు పాడేవాడు, దేవునిని చాలా ప్రేమించేవాడు. ఒకరోజు ఒక పెద్ద బలమైన మనిషి గొలియాతు ఉన్న దావీదు ఉన్న రాజ్యానికి వచ్చాడు. అందరినీ భయపెట్టాడు. అందరూ భయపడి దాక్కున్నాడు కూడా. కానీ దావీదు భయపడలేదు. అతడు ఇలా అన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. దావీదు దగ్గర కత్తి లేదు, కవచం లేదు, కేవలం ఒక చిన్న వడిసెరాయి మాత్రమే ఉంది. ఆ చిన్న వడిసెరాయితో గొల్యాతుని ఓడించాడు. అప్పుడు గొల్యాతు అనే వ్యక్తి పడిపోయాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంత చిన్న దావీదు గొల్యాతుని ఓడించడము. దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. దావీదు రోజు ప్రార్థన చేసుకునేవాడు. అలాగా దేవుడు దావీదుని ఒక మంచి రాజు అయ్యేలా చేశాడు.